హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపు పునర్నవి వ్లాగ్స్. చాలా రోజులైంది వీడియో చేసి. ఎందుకు చేయలేదే వీడియోస్? ఎందుకంటే పాపేడు వస్తుంది ఇప్పుడు సెల్ కలర్ని. పునర్నవి నాది ఐఫోన్ పగలగొట్టేసింది. సో అది బ్యాటరీ బల్జ్ అయిపోయి సో ఛార్జింగ్ ఎక్కడం లేదు, అదంతా కదే ఆఫ్ అయిపోయేది, అదే ఆన్ అయ్యేది, అట్లంతా అయిందనమాట. సో దాన్ని రెడీ చేయించేదానికి నేను బెంగళూరుకి కూడా తీసుకెళ్ళిన. అక్కడ 45,000 అవుతుంది అని అన్నారు. అందులో వేరే ఎందుకు అంత అంటే బ్యాటరీ పోయింది అని నేను అనుకున్నా. ఈ పక్కకి ఎత్తుకో. బ్యాటరీ పోయింది అని అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాటరీ తీసి వేసేటప్పుడు పైన ఉన్న ప్యానెల్ పోతే దానికి ఒక 17,000 కట్టాలి. ఇంకా ఏమైనా వేరే మదర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమన్నా ఉంటే ఒక 10-15,000 జాస్తి అవుతుంది అని చెప్పినారు. ఎందుకులే అని చెప్పి ఇంకా భరత్కి తెలిసిన ఒక మొబైల్ షాప్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినాం అనమాట. బెంగళూరు నుంచి వచ్చేసిన ఒక 2 days తర్వాత ఇక్కడికి తీసుకెళ్ళిండేది. సో ఇక్కడ చేస్తామని అన్నారు. ఇచ్చేసి వచ్చిన సాటర్డే ఇచ్చిన. అంటే పడి ఒక 2 weeks వరకు మేము దాన్ని చూపించలేదు ఎవరికి. అంటే ఎట్లా చేస్తారో ఏమో, ఐ స్టోర్లోనే పోయి అడగాలేమో అని చెప్పి మేము తీసుకున్న షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు బెంగళూరుకే తీసుకెళ్ళాలి దీన్ని అని చెప్పినారు. సో అందుకని చెప్పి నేను అట్లే పెట్టేసిన. దానికి అట్లే ఛార్జింగ్ పెట్టి అట్లే ఇది చేస్తాను. ఇంకా అది ఇంకా చాలా అయిపోయి దాన్ని ఓపెన్ చేసే టైంలో పొగలు వచ్చినాయంట. ఇంకొక 1 day అట్లాగానే యూజ్ చేసింటే బ్లాస్ట్ అయిపోయేది అని చెప్పినారు వాళ్ళు. ఏది జరిగినా మన మంచికే అని అంటాం కదా. సో అట్లే అనమాట. ఇప్పుడు నన్ను ఊరికే అలారం ఆఫ్ చేసి కట్ చేద్దామని అనుకునింది, అది పడిపోయింది. ఓయమ్మా హాయా. సో ఈ వీడియో ఏంటంటే 2 ఆర్డర్స్ అయితే బుక్ చేసినాడు భరత్. బట్ ఇవి ఎప్పుడో బుక్ చేసినవి నాకు గుర్తు కూడా లేవు ఏమేమి బుక్ చేసినాం అనేది. నాకు తెలిసి ఒకటి పవర్ బ్యాంక్, ఇంకోటి కూలింగ్ గ్లాసెస్. సో కూలింగ్ గ్లాసెస్ నేనే సెలెక్ట్ చేసినది. చూద్దాం ఇవి ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి అనేది. తాగు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా. సో ట్రైపాడ్ కూడా పునర్నవిని ఇంచేసింది. మళ్ళీ ఎందుకులే తెచ్చేది అని సైలెంట్గా ఉన్నా అనమాట. ఎందుకంటే యూట్యూబ్ కంటిన్యూగా చేస్తానో లేదో అని తెలియదు కదా. సో ఇప్పుడు పాప కొంచెం పెద్దదైంది కాబట్టి లక్షిత హాయ్ చెప్పు లక్షిత అన్న. సో అందుకని చెప్పి ఇంకా చేద్దామని ఫిక్స్ అయినా. మీరు మంచిగా నన్ను సపోర్ట్ చేస్తే నేను కూడా డైలీ కంటిన్యూగా వీడియోలు పెడదామని అనుకుంటున్నా. పునర్నవి చూడండి ఏం చేస్తాను. లక్షిత డైలీ పునర్నవి చెప్పులు తీసుకుంటుంది. సో ఇప్పుడు లక్షిత చెప్పులు అయితే వేసుకుంటాను చూడండి. ఇట్లేనా చేసేది? ఆ పాపది ఏదైనా లక్షితకి ఇమ్మంటే ఇయ్యదు. లక్షిత అయితే అన్నీ తీసుకునేస్తుంది కదా అక్క. అయ్యి ఏవేవో అంటే ఈ ఫోన్ లేనప్పటి నుంచి అయితే నేనైతే ఏవేవో కొన్నా. సో అవన్నీ చూపించేదానికి అన్నిటివి లేవు. సో వేసేసిండేటివి మాత్రం నేను చూపిస్తాను. ఇంకా మిగతా కొన్ని నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను. పునర్నవికి అయితే ఇవి ఇక్కడ అని చెప్పి తీసుకున్నాము. సో చూపిస్తాను. కడియాలంటే కాళ్ళకి వేసే దానిలో కడియాలు అంటారు. ఇక్కడ దీనిని కడ అంటారనమాట. సో శ్రీ అని వచ్చింది. ఇది సిల్వర్ వెండివి ఇవి. నేనైతే జాస్తి రేట్ ఉంది బట్ వద్దని అనుకున్నా. పునర్నవి స్కూల్లో ఎవరో ఫ్రెండ్ పెట్టుకొని వస్తుందంట. సో అందుకని చెప్పి నాకు కావాలన్నా నేను తీసుకోవాలా అని చెప్పి ఏడ్చిందనమాట కావేరక్క నేను గోల్డ్ షాప్కి వెళ్ళింటే. సో అందుకని పునర్నవికి అయితే తీసుకొని వేసినామన్నమాట. 2 చేతులకి వేసుకునింది. చూపి అది. తర్వాత లక్షితకి అయితే గజ్జలు తెచ్చిన నేను. ఇవి గజ్జలు అయితే తెచ్చిన, వేసేసిన. ఉగాది పండగకి వేద్దాం అనుకున్నా. బట్ అంతకంటే ముందు తెచ్చి ఏం చేయాలా ఇంట్లో పెట్టుకొని అని చెప్పి వేసిన. నువ్వే దిద్దు. తర్వాత లక్షితకు కూడా ఇవి చేతి కడాలు తీసుకున్నాం అనమాట. సో ఇదైతే 10 grams ఉన్నాయి 2 చేరి. చూపినైనా హాయ్
నెక్స్ట్ సేల్కి వెళ్ళింటే ఇవైతే తీసుకొచ్చినాం అనమాట. పునన్న వేసుకున్న క్లిప్స్. సో ఇది మా హస్బెండ్ తీసుకున్న పేరు. సో డిఫరెంట్గా ఉన్నాయి. ఉన్నీలే పిల్లలకే కదా అని చెప్పి పెట్టేసిన. నువ్వు కూడా. నెక్స్ట్ సిల్వర్లో అయితే ఇవి తీసుకున్నా నేను. పునన్నవికి లక్షితకి పర్చేజ్ చేసినది. పునన్నవికి అయితే ఆల్రెడీ గజ్జలు ఉన్నాయి. సో అందుకే లక్షితకి లేవు, చిన్నగా అయిపోయినాయి. అవి ఫుల్ టైట్ అయిపోయింటే కట్ చేసేసినాం మేమే. ఆ కట్ చేసేసినవి వేసేసి మళ్ళీ ఇవి తీసుకునేది అనమాట. ఇవి 35 గ్రామ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సిల్వర్ కాస్ట్ చాలా కదా. సో ఇది పాత వేసేసి కూడా పైన మేము 8,000 ఎంతో ఇచ్చిన, నేను సరిగా గుర్తులేదు, తెచ్చి ఒక 2 వీక్స్ పైన అయిపోతుంది. ఈ కడాలు అయితే పునన్నవి అయితే 11 గ్రామ్స్ 500 మిల్లీస్ ఎంతో ఉన్నాయి. 500 కాదు, 400 300 సంథింగ్ ఉన్నాయి. బట్ లక్షితావి అయితే కరెక్ట్గా 10 100 మిల్లీస్. ఇవి 2000. పునన్నవి వచ్చి 2400. లక్షి ఎటు చెప్పు, హాయ్ చెప్పు. ఇంకేం కొన్నా. సో సేల్కి కూడా వెళ్ళినాం అనమాట. సేల్కి వెళ్ళి కొంచెం ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చిన నేనైతే. భరత్ కూడా వచ్చినాడు. ఫుల్ జలుబు చేసేసింది ఈరోజు. యాక్చువల్గా మార్నింగే వీడియో చేద్దామని అనుకున్నా, అసలు చేసేదానికి ఫుల్ హెడేక్, జలుబు జాస్తి. సో అందుకనే చేయాల. పునర్నవికి ఇది కూడా తీసుకొచ్చినాను అనమాట. సో స్నానం చేయించేటప్పుడు హెయిర్ అంతా ముందర వెనకాల పడకూడదని చెప్పి ఇది వేసేదానికి ఇది కూడా తీసుకొచ్చిన. పునర్నవికి లక్షితకి ఉగాదికి బట్టలు కూడా తెచ్చేసినాం అనమాట. ఈరోజు ట్రైపోడ్ కూడా తెచ్చుకుంటా. సో ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం వ్లాగ్స్ అని చెప్పి అనుకున్నా. లక్షిత అయితే పెద్దది అయిపోయింది, చేసేసినాం పెద్దదాన్ని ఎట్లో అట్లా. అసలు పిల్లలు సాకడం అంటే అంత ఈజీ కాదు. అందులో వేరే ఒకరే సాకాలంటే చాలా కష్టము. ఎందుకంటే వాళ్ళు ఆటలాడల్లా ఎగరల్లా అని చెప్పి చూస్తారనమాట. ఇట్లా ఇంట్లోనే ఉండే వాళ్ళకి చాలా కష్టం సాకేది. అందరూ ఇప్పుడు ఊరికి పోయినాక 2 బిడ్డలు సాకేది ఏం పెద్ద కష్టమా అంటారు. సింగిల్గా ఉండి, అంటే ఇప్పుడు మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారు. సో డే మొత్తం నేనే చూసుకుంటే ఆ పరిస్థితి ఏంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. వంట చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, పిల్లలకు స్నానం చేయించాలి, మనము స్నానం చేయాలి, పూజలు చేయాలి, పాత్రలు కడగాలి. సో పునర్నవిని రెడీ చేయాలి, బాక్స్ చేయాలి, పునర్నవిని స్కూల్కి పంపించాలి, ఈ పాపది చూసుకోవాలి. అన్నీ చూడాలా అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఫ్రూట్ బాక్స్ మార్నింగ్ వచ్చింది, అది ఇప్పుడు తింటున్నారనమాట. సో నాకు కూడా బాగాలేదు కాబట్టి నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. ఆఫ్టర్నూన్ ఒకటేసారి మార్నింగ్ చేసిన చపాతీ ఉంటే తిన్నా. సో ఇప్పుడు ఇవి కట్ చేద్దాము. ఏముందో ఇందులో ఉండు, ఓపెన్ చేద్దాం. తిడా నువ్వు పెట్టుకో, కట్ చేద్దాం. పట్టుకో. రెడీ 1 2 3 స్టార్ట్. చిన్న పాప ఎట్లా అంటే ఏదన్నా కావాలన్నా అంటే కావాలా, ఇచ్చేంతవరకు వదిలిపెట్టదు, ఇడుస్తూనే ఉంటుంది. రెడీ 1 2 3 ఐఫోన్ది నో, స్పెట్స్, కూలింగ్ గ్లాసెస్ ఇవి. కూలింగ్ గ్లాసెస్ మా అమ్మకే ఇవి పప్ప బుక్ చేసినాడు. కానీ అమ్మ ఇది ఓపెన్ చేసేదానికి వస్తలేదు. ఓకే, బ్రాండెడ్వి. సో తెప్పించింది ఫస్ట్ టైం అనమాట నేను కూలింగ్ గ్లాసెస్ తెచ్చుకున్నది. ఇది పేటిఎంలో ఆఫర్ వచ్చింది. సో టైటాన్ వాళ్ళది, దాన్ని బుక్ చేసినాడు అనమాట ఆఫర్లో వచ్చింటే. ఆయన ఇస్తి అమ్మా, ఈ చిన్న పాప మాత్రం భారీ అంటే భారీ అతి. దీంట్లో వేసే నేను అవి వానికి బాక్స్ ఇద్దాం. ఇందా పట్టుకో, ఇది పట్టుకో బాక్స్. ఓపెన్ చేసాము. కలర్ అయితే నేనే సెలెక్ట్ చేసింది. సో ఓపెన్ చేసి చూద్దాం. ఇది కలర్ స్పెట్స్ గ్లాసెస్ కాదు, స్పెట్స్ కాదు ఇవి, కూలింగ్ గ్లాసెస్. ఇది అబ్బా బాగుందా మమ్మ? బాగాలేదా?
సూపర్ ఉన్నాయి. కలరు అన్నీ నేనే సెలెక్ట్ చేసిండేది. సో లక్షిత పెడదాం. ఆడు చూడు, హాయ్ అను, హాయ్ అను, హాయ్ హాయ్. మా మమ్మ కొత్త స్పెట్స్ తెచ్చింది. స్పెట్స్గా కూలింగ్ గ్లాసెస్ పట్నేనా పునాన్నవికి. ఇప్పుడు వీనికి గల్లవి. నీవే 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 నీవే. అమ్మ ఇట్లా ఉంటుంది, ఇంచేస్తుంది ఇప్పుడే. నీకేనైనా లక్షి, నీకే సరేనా. అది ఇదైతే సో పేటిఎంలో వచ్చిండేది. ఇంకోటి కూడా బుక్ చేసిండేది కూడా భరత్. సో అది కూడా ఓపెన్ చేసి చూద్దాం. బట్ అదేంది అనేది నాకు అంత క్లారిటీ లేదు. మేము ఒకటేసారి ఒక 4-5 ఏమో బుక్ చేస్తున్నాము. ఇయర్ పోడ్స్ ఇంకా ఏవేవో ఆఫర్ వచ్చిండే. సో అవన్నీ బుక్ చేసినాడు. చూద్దాం అదేంటి అనేది. రేపు ఒకటి వస్తుంది అని అన్నాడు. బట్ నేను ఈరోజు కూడా ఇది పార్సల్ వచ్చిన టైంకి నేనైతే లేను. స్కూల్ దగ్గరికి వెళ్ళింది అనమాట. స్కూల్లో వేరే వాళ్ళు జాయిన్ చేయాలంటే ఫీజు ఎంత ఉంటుంది, వాళ్ళ పిల్ల హాస్టల్లో వేయాలి అంటే హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది, హాస్టల్ ఎట్లుంది, సో ఎడ్యుకేషన్ ఎట్లుంది, స్కూల్ ఎట్లుంది, ఎన్విరాన్మెంట్ ఎట్లుంది అని చెప్పి చూసుకొని వచ్చేదానికి నేను కాళ్ళకి వెళ్ళినాము. వెళ్ళేసి వచ్చిన తర్వాత లక్షిత పడుకునేసింది. నేను ఇంకా ఫుల్ జలుబు అని చెప్పి కాసేపు అయితే పడుకునేసిన. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాము. ఏందండి స్కూల్లో ఏం నేర్చుకున్నారండి ఈరోజు మీరు? డైలీ ప్రేయర్ చేపిస్తారండి. అది నేర్చుకునేది ఏముంటుందండి? డైలీ ఇవే చెప్తుంది. ఏబిసిడీలు ఏం చెప్పలేదా మీ మేడం వాళ్ళు? ఫజిల్స్, చపాతీలు రుద్దేది ఏం మళ్ళా ప్రేయర్ నేర్చుకున్నా అంటాను. పునాన్నవి డైలీ ఇదే చెప్తుంది. వాళ్ళ మేడం కూడా నా వీడియోస్ చూస్తుంది. వాళ్ళ మేడంకు కూడా తెలుగు వచ్చు. రేపు చెప్తుంది పునాన్నవికి స్కూల్కి పోయిన. నేను నా ఫోన్ లేనప్పుడు భరత్ ఫోన్లో ఒక వీడియో తీసిన అనమాట. సో ఆ వీడియో వేసేదానికి డైలీ అడుక్కోవాలి భరత్ని. నేను తీసేటప్పుడే అడిగిన అనమాట, నీ దాంట్లో తీస్తున్నా, నువ్వు ఇస్తావో ఇయ్యవో అని చెప్పి. అయ్యో దేవుడే, దేవుడా దేవుడా దేవుడా. ఇది కారుది 2 బుక్ చేసినాడు అనమాట. విండ్షీల్డ్ గ్లాస్ క్లీనర్. సో గ్లాస్ క్లీనర్ 2 బుక్ చేసినాడు. సో అది వచ్చింది. నేను పవర్ బ్యాంక్ కూడా బుక్ చేసినాము, ఇయర్ పోడ్స్ బుక్ చేసినాము. అవి అనుకున్నా బట్ కాదు. అవి నీవేనా? ఇది అడబెట్టి. ఇవి ఎవరివి? జలుబు అయితే ఫుల్ ఉంది. ఈరోజు కూడా వీడియో చేయకూడదు అనుకున్నా. బట్ ఎట్లున్నా తప్పదు, చేయాలి కదా. నేనైతే ఒక గోల్ పెట్టుకున్నా. సో దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే కంపల్సరీ స్టార్ట్ చేయాలా, డిలే చేయకూడదు అనే దీంతో దిగిన. దీని కవర్ ఏది పునర్? దీని కవర్ ఏది? సో అందుకే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి, వంట కూడా ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే ఫుల్ హెడేక్ ఉంది. అసలు మార్నింగ్ నుంచి ఎట్లుందంటే పడుకుందామా అని చెప్పి ఉంది. పిల్లలు ఎట్లంటే మనం పడుకుంటున్నాము అని అంటే ఊరికెళ్ళి నొసుకుతూ ఉంటారు అనమాట. పడుకున్నట్టు యాక్ట్ చేసి పడుకోరు. మనం పడుకోలేదు ఏదైనా పని చేస్తున్నామంటే గంటల కొద్దీ నిద్రపోతారు. ఈ రాకాశి కదా. హాయ్ చెప్పు. నువ్వను హాయ్ హాయ్. నువ్వు కూర్చో. లేదు లేదు, ఇది పెట్టుకో, ఇది పెట్టుకో, ఇది పెట్టుకో. ఎవరిది ఇది? ఇది ఎవరిది బాక్స్? సో విశాల్ మార్ట్కి పోయి కూడా పునాన్నవికి హోలీ రోజు వాళ్ళకి స్కూల్లో ఇదేమి ఏంది జీన్స్ ప్యాంట్ కదా, గ్రూప్ పిక్ తీస్తామని చెప్పినారనమాట. సో అకాడమిక్ ఇయర్కి ప్రతి అకాడమిక్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పుడు తీస్తారు. సో అట్లాంటిది అది ఎప్పటికీ మెమరీగా ఉంటుంది అని చెప్పి రా రాయిడా పునాన్నవికి దానికోసం అని చెప్పి కమ్మలు ఇరిగిపోయినాయి. కొత్త కమ్మలు కూడా తెచ్చి
ఏందో పని చేస్తుంది పునాన్నవి. అందులో వేరే ఏందన్నా దొబ్బేసేది, ఇంచేసేది, ఇదే పనిలే చేస్తుంది. మళ్ళీ కొడితే ఏడుస్తుంది. ఈ కమ్మలు అయితే తీసుకొచ్చిన గోల్డ్ అన్నీ ఒక దాంట్లో చూపిద్దాం వీడియోలో అని అనుకుంటున్నా. సో ఒకరోజు అది కూడా చేస్తాం వ్లాగ్. అంటే ముందర కనిపిస్తలేదు ఆడ బటర్ఫ్లై. సో ఈ కమ్మలు అయితే తీసుకున్నా. ఇవి 1 గ్రామ్ ఉన్నాయి. 1 గ్రాము కూడా 20 మిల్లీ తక్కువ, 980 మిల్లీ ఉన్నాయి. పిల్లలకి జాస్తి వెయిట్ ఉండేటివి పెడితే కిందకి జారుతాయి అనమాట. సో చెవులు సాగిపోతాయి. ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారనమాట. ఇక్కడైతే జగ్గుతాయి అని అంటారు. సో అట్లా మా సైడ్ అయితే చెవులు సాగిపోతాయి అంటారు. అందుకని చెప్పి నేను జాస్తి వెయిట్ ఉండేటివి పెట్టను. చిన్న పాపకు కూడా తీసుకోవాలా. నీకు కావాలన్నా చెప్పులు? లక్షిత చెప్పుల కోసం వేటకు పోయిందనమాట. ఎందుకంటే పునాన వేసుకునేది కదా. సో ఇంకా కంపల్సరిగా ఆ పాప వేసుకుంటే కానీ ఆ పాపకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని చెప్పి ఇప్పుడు అక్కవి తెచ్చుకుంటుంది అనమాట. నడిచేది ఫుల్గా బాగా నేర్చుకునేసింది ఇప్పుడు లక్షిత. ఎక్కడికైనా పట్ట 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 వెళ్ళిపోతుంది. అమ్మా 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 సెల్లు పడిపోతుందమ్మా. అది ఈ వీడియో. పునాన సెల్లి ఏవనికి వాడు ఫోన్ మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి చిన్న పాప ఎట్లా ఫోన్ మాట్లాడుతుంది అని. నానైనా నాన్న ఫోన్ చేసినాడు, మాట్లాడు 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 ఉండు. మాట్లాడి నాన్న చేసినాడు ఉండు, మాట్లాడు. హలో లక్ష్మి. ఇట్లా ఏం భాష అది? అట్లా భాష. మాట్లాడు. హలోను మాట్లాడు. మాట్లాడితే కదా హలో అన్నా అను. హలో అన్న యాడున్నావను? యాడున్నావు అను. ఫుల్ తెలుగు కర్రీది. పునర్నవి వాయిస్ వినిందంటే పడుకోనున్నా సరే లేసేస్తుంది. పునర్నవి సౌండ్స్ విన్నా పడుకోదు. పునర్నవి మాట్లాడుతుంది అంటే పడుకోదు. అన్నీ పునర్నవక్క కోసమే పుట్టింది కదా లచ్చి. ఈ కరియమ్మేది దళచ్చిల కరియమ్మ. అదు పోతావా? పిలుచు అమ్మా. అమ్మా కరియమ్మనమ్మా అంటది. వచ్చిందా? పిలుచు పిలుచు పిలుచు. అమ్మా ఏది కరియమ్మా? పిలుచు పిలుచు. నువ్వు పిలిస్తే వస్తుందంట కరియమ్మ. ఇది ఈ రోజుటి వీడియో అయితే. రేపు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. రేపైతే షాపింగ్ ఏమేమి చేసా చూపిస్తా. సో ఈ వీడియో ఇంతటైనా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.